కొనుగోలు చేస్తున్నప్పుడు కెవిన్ ఒక స్త్రీ తన ట్రాలీలో నిరంతరం వస్తువులు నింపుకోవడాన్ని గమనించాడు. మొదట్లో ఇది అతనికి సాధారణంగానే అనిపించింది. కానీ ఇంటికి చేరుకున్న తర్వాత అతను ఆశ్చర్యపోయాడు. సైన్యం తన ఇంటిని చుట్టుముట్టడాన్ని చూశాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి కెవిన్ ప్రయత్నించాడు. కానీ అందరూ అతని ఉనికిని విస్మరించారు. అప్పుడే మరింత వింతగా అనిపించింది. ఒక వ్యక్తిని ముళ్లతో పదేపదే ముందుకు నెట్టడం అతను చూశాడు. వెంటనే సైనికులు అందరినీ వెనక్కి వెళ్లమని ఆదేశించారు. అదే క్షణంలో బలవంతంగా పట్టుకెళ్తున్నది మరెవరో కాదు, తన పొరుగువాడేనని కెవిన్ గుర్తించాడు. పొరుగువాడిని క్వారంటైన్ జోన్లోకి తీసుకెళ్లడం చూసి కెవిన్ భయపడి వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను పూర్తిగా మేల్కోకముందే అతని భార్య అన్నా నుండి ఫోన్ వచ్చింది. పరిస్థితి ఎలా ఉన్నా బయటకు రావద్దని అన్నా గంభీరమైన స్వరంతో కెవిన్ను హెచ్చరించింది. అప్పుడే అతను బయట ప్రజలు భయంతో ఇటూ అటూ పరుగెత్తడాన్ని చూశాడు. అదే సమయంలో ఒక బ్లాగర్ ప్రజలకు ముళ్లు తగలడం నుండి ఎలా తప్పించుకోవాలో వివరిస్తున్నాడు. అప్పుడే అన్ని మీడియా ఛానళ్లలో అకస్మాత్తుగా ఒక ప్రకటన వచ్చింది. దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేయబడింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అన్ని వాణిజ్య కార్యకలాపాలు మూసివేయబడతాయని కెవిన్కు తెలియగానే అతను పరుగున సూపర్ మార్కెట్కు చేరుకున్నాడు. కానీ అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితిని చూసి కెవిన్ కూడా త్వరత్వరగా కొన్ని డబ్బాలో ఉన్న వస్తువులను తీసుకున్నాడు. అప్పుడే అతను నేల నుండి బ్రెడ్ తీయడానికి వంగితే అదే సమయంలో ఒక వృద్ధుడు దానిని లాక్కొని పారిపోయాడు. కెవిన్ నిశ్చేష్టుడయ్యాడు. అతని దగ్గర కేవలం 2 డబ్బాలు మాత్రమే మిగిలాయి. ఫైటర్ జెట్లు ఆకాశంలో ఎగురుతుండటం చూసి కెవిన్ వెంటనే సమీపంలోని పెట్రోల్ పంప్లోకి దూరాడు. ఇది సాధారణ విషయం కాదని ఇప్పుడు అతనికి నమ్మకం కలిగింది. అతను బయటకు వెళ్తుండగా ఒక పోలీసు అధికారి భయపడి అతని వైపు పరుగెత్తాడు. ఏదో భయంకరమైనది చూసినట్టుగా కెవిన్ వెంటనే తలుపు మూసుకున్నాడు. పెట్రోల్ పంప్ వద్ద ఎదురుచూపు. అప్పుడే పక్కనుంచి సహాయం కోసం అరుపు వినిపించింది. అకస్మాత్తుగా ఒక పోలీసు అధికారిని నేలపై పడగొట్టారు. ఆ భయంకరమైన దృశ్యం చూసి కెవిన్ భయంతో గడ్డకట్టుకుపోయాడు. కెవిన్ కర్ర తీసుకుని సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు. కాని అప్పుడే ఒక ఉత్పరివర్తన జీవి, మ్యూటెంట్, నేరుగా అతని వైపు దూకింది. అదృష్టవశాత్తు కెవిన్ దానిని ఏదో ఒక విధంగా వెనక్కి నెట్టగలిగాడు. కానీ ఇప్పుడు పెట్రోల్ పంప్ లోపల ఉన్న పోలీసు అధికారి కూడా మారడం మొదలుపెట్టాడు. నేలపై పడిపోయిన పోలీసు కెవిన్ దారిని అడ్డుకున్నాడు. అదే క్షణంలో ఎదుటి వ్యక్తి ఏమి చేయబోతున్నాడో కెవిన్కు అర్థమైంది. లాక్డౌన్, ఒంటరితనం. ఎలాగో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత టీవీలో నిరంతరం అత్యవసర వార్తలు నడుస్తున్నాయి. కానీ కెవిన్ దృష్టి తన తలుపును పటిష్టం చేయడంలోనే ఉంది. త్వరలోనే నగరం మొత్తం లాక్డౌన్ విధించబడింది మరియు అన్ని కమ్యూనికేషన్ పరికరాలు నిలిచిపోయాయి. ఇప్పుడు కెవిన్ తన డ్రోన్ సహాయంతో మాత్రమే చుట్టుపక్కల పరిస్థితిని చూడగలిగాడు. కాని సహాయం కోసం సందేశం పంపగానే అతని రక్తం గడ్డకట్టింది. సాయుధ సైనికులు నేరుగా అతని గది బయటకి చేరుకున్నారు.